చూసుకున్నట్లయితే F2 ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత ప్రదీప్ గారు అంటే అంతేగా, ప్రదీప్ గారు అంటే అంతేగా. అంతేకాదండి, మీరు చాలామంది ఇండస్ట్రీకి పరిచయం చేశారు అని విన్నాం. యాంకర్ సుమా గారిని కావచ్చు, ప్రభాకర్ గారిని, ఇలా చాలామందిని. ఇప్పుడు వాళ్ళని చూస్తే ఒక రేంజ్లో ఉన్నారు. ఎలా అనిపిస్తూ ఉంటుంది మీరు పరిచయం చేసిన వాళ్ళు? నేను అనుకుంటామా, నేను పరిచయం చేసి గొప్ప పని చేస్తే అనుకోను. నేను ఒక డైరెక్షన్ బోర్డు లాగా, ఈ దారి వెళ్తే విజయవాడ వస్తుంది, ఈ దారి వెళ్తే సాక్షి ఆఫీస్ వస్తుంది అని చెప్పే బోర్డులు ఉంటాయి కదా, ఆ బోర్డులాగా వెళ్ళింది వాళ్ళే, ప్రయాణించిన వాళ్ళే. కానీ నేను వాళ్ళలో రైట్గా ఐడెంటిఫై చేశాను కదా. ఉదాహరణకి సుమ పెళ్లి చూపులు అనే సీరియల్ దూరదర్శన్లో చేస్తున్నాం. 13 ఎపిసోడ్లు, 13 మంది హీరోయిన్లు ఉంటారు. కానీ ఫస్ట్ ఎపిసోడ్లోనే వీడికి కల్లో ఒక అమ్మాయి వస్తుంది, బాగా డబ్బులు ఉన్న అమ్మాయి. ఆ డబ్బే వీడికి ప్రాధాన్యం అనమాట. అక్కడ కూడా వస్తే ఒక 2 నిమిషాలు వేషం కోసం ఎవరికోసమైనా చూస్తున్నాను, ఒక హీరోయిన్ బాగుండాలని చెప్పి. అప్పుడే అమ్మాయి 10th పాస్ అయింది. వాళ్ళ ఫాదర్ మదర్ని తీసుకుని మా ఇంటికి వచ్చారు. నేను నైట్ షూట్ చేసి పొద్దున్నే ఇంట్లో లేట్గా లేస్తే ఎవరో వెయిట్ చేస్తున్నారంటే వెళ్తే ఈ అమ్మాయి కళ్ళు మాత్రం ఇంత సన్నగా పూచిక పుల్లలా ఉండేది. తెలుగు వచ్చేసారు? తెలుగు వచ్చి, తెలుగు హైదరాబాద్లో పుట్టి పెరిగింది, తెలుగు కళ్ళు మాత్రం పూచిక పుల్లలా. అరే భలే ఉందిరా, కళ్ళు బాగున్నాయి, అమ్మాయి సన్నగా ఉంది అనుకుని సరే అమ్మాయి చేత వేషాది. ద వెరీ ఫస్ట్ డే షీ ఇంప్రెస్డ్ మీ. నేను డైలాగ్ చెప్తూ యాజ్ ఎ డైరెక్టర్ మధ్యలో ఏదో ఇలా అనుకున్నాను, కరెక్ట్గా అదే పాయింట్లో తన డైలాగ్ చెప్తూ ఇలా అంది. ఎందుకంటే మీరు చేశారుగా ఇందాక అంది. వెరీ గుడ్ అనుకున్నా. అక్కడి షీ నెవర్ లుక్ బ్యాక్. అదే సీరియల్లో సెకండ్ హీరోయిన్ వేషం వేసింది. తర్వాత నాతో కనీసం ఒక 6 సీరియల్స్ యాక్ట్ చేసి ఉంటుంది హీరోయిన్గా. దాని తర్వాత స్టేజ్ ప్రోగ్రామ్ చూసి యాంకరింగ్ పికప్ చేసింది. తన కొడుకు పుట్టిన తర్వాత కూడా మళ్ళీ మందాకిని సీరియల్ చేసాం. నాగేశ్వరరావు గారితో నేను మట్టి మనిషి సీరియల్ చేసినలో కూడా తన సుమ మళ్ళీ యాక్ట్ చేసింది. ఇవాళకి కూడా అమ్మాయి సంస్కారం, ప్రదీప్ సార్ నన్ను పరిచయం చేశారని ఒక కృతజ్ఞత భావం ఉంటుంది. ఇవాళ చాలామందికి లేదు.